కూటమి నేతల మధ్య ఎలాంటి ఇగోలు లేవని హోంమంత్రి అనిత అన్నారు. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడంపై ఆమె రియాక్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నామని, తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవన్నారు. తనకు తెలిసిన సమాచారాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారని, దాంట్లో తప్పేముందంటూ హోంమంత్రి అన్నారు. సమాచారం ఇవ్వడం తప్పేమీ కాదన్నారు. పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. సజెషన్స్ కాదు, డీజీపీ నుంచి నివేదిక కోరారు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్కి ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే, ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది, మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం.